సిద్దిపేట గ్రంథాలయం చైర్మన్ లింగమూర్తి అన్న గారికి, పులిశెట్టి శివన్న గారికి, నా తోటి మార్కెట్ కమిటీ చైర్మన్లకు మరియు మున్సిపల్ ఇవరిదాకా వాళ్ళు మున్సిపల్ మెంబర్లుగా పనిచేసిన మాజీ వార్డు మెంబర్లకు, కౌన్సిలర్లకు మరియు అడ్వాన్స్గా పార్టీ అయిన కాబోయే అంటే కౌన్సిలర్గా కూడా వచ్చేవరకు వారు కూడా మేము ముందస్తుగానే చేస్తున్నాం. మేము ప్రజలకు పోయినాం. మేము 4 రోజుల నుండి పెద్దలు ఏ విధంగానైతే ఉన్నదో వార్డులలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయని మేము కొంచెం అబ్జర్వేషన్ చేయడం జరిగింది. పార్టీ ఆదేశానుసారం ఆ విధంగానే చాలా బాగా ఉన్నది. 70 సంవత్సరాల కంటే ముందు మనకి ఈ ప్రాంతంలో ఎప్పుడు కానీ మంత్రివర్యులు లేరు. 70 సంవత్సరాల తర్వాత అభివృద్ధి అంటే ఏందో ఇప్పుడే చూస్తున్నామని ప్రజలలో ఒక భావన, ఒక తృప్తి, ఒక మంచి వస్తున్నాయి. కాబట్టి దాన్ని ముందు జాగ్రత్తతో మనం వెళ్ళాము. తల్లిని అందరం కలిసి మార్కెట్ కమిటీ చైర్మన్, గ్రంథాలయం చైర్మన్ లింగమన్న గారు, ముఖ్య నాయకులు ఉస్మానాబాద్ నుండి ఉన్న మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి ఎల్లమందరిని దగ్గర చేసుకొని అంబేద్కర్ గారిని, గాంధీ గారిని, బొమ్మ కన్నా మాకు నేను చిన్నప్పటి నుండి నాకు గురువు, ఆయన ఆశీస్సులు చేసుకొని ప్రచారంగా ఒక 4-5 ఇళ్లను గుర్తు చేసి ఇవాళ మంచిన కాంగ్రెస్ టికెట్ వచ్చిన తర్వాత అదే వ్యక్తికి అందరం కలిసికట్టుగా ఉండి గెలిపించుకుందామనే ఆలోచనతో ఉన్నాం. ఇప్పుడు పోయిన గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఒక్క ఇల్లు ఇవ్వలేదు పేదలకు. మనకి ఇప్పటి వరకు 3,500 ఇళ్ళు మన మినిస్టర్ గారు తీసుకొచ్చారు. ఇంకా కొన్ని కోట్ల వర్క్స్ డెవలప్మెంట్ వరకు తీసుకొచ్చారు. అదే ఆలోచనతో దీపం పథకం అయితేంది, స్టీల్ బ్యాంక్ అయితేంది, వీళ్ళు ఎక్కబట్టి చూస్తే మన ఉష్ణోగ్రతని మన రాష్ట్రం లోపల ఒక ఉష్ణోగ్రత అనేది గుర్తింపు తీసుకురావడానికి మినిస్టర్ గారు బాగా ఇంట్రెస్ట్ చూపుతాను. దాని ప్రకారం మనం మున్సిపాలిటీ కూడా మనం 20కి 20 ఈ లెక్కబట్టి చూస్తే 20కి 20 గెలిపించుకొని మున్సిపాలిటీ మీద మన కాంగ్రెస్ జెండా ఎగరవేసి మన కాన్స్టిట్యున్సీ బాగా డెవలప్ చేసుకోవాలని కోరుకుంటూ అందరం కలిసి ఎవరికి పార్టీ టికెట్ ఇచ్చినా వాళ్ళని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. మున్సిపాలిటీ ఎలక్షన్లు దాదాపుగా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి రిజర్వేషన్ కూడా కాంగ్రెస్ పార్టీని ఈసారి మున్సిపాలిటీలో జెండా ఎదురవేయాలి. ఎందుకంటే మంత్రిని గుర్తుగా మనం ఇవ్వాలి. మనం అంతా కృషి చేయాలి. మనం అందరం కృషి చేయాలి. ఎందుకంటే ఎవరైతే టికెట్ ఇచ్చినా కూడా మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తే కంపల్సరీ గెలుస్తాం. ఏదో టికెట్ ఇవ్వలేదు మేము చేయము అనేది కాదు. క్రమశిక్షణగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి మరి ఎవరికి ఇచ్చినా మనం వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేయాలి. నేను 20 వార్డులలో కూడా అందరికీ ప్రచారం చేస్తా. మైనార్టీలను కూడా ఓట్లేసేదాన్ని కూడా నేను తీసుకొస్తాను. ఎందుకంటే మైనార్టీలు మనకు చెప్తే ఇంటర్ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మనం ఇంటర్వ్యూ ఇస్తాను. ఉస్మానాబాద్ మన ఇంజనీర్ కాలేజీ ఇచ్చినాం. రోడ్లు కూడా ఎన్నో బాగు చేస్తున్నాం. హాస్పిటల్ 6 అంతస్తుల బండి 150 మంది పక్కల హాస్పిటల్ కూడా మంజూరు చేసిండు. అన్నీ మనం చెప్పుకుంటూ పోతే పెన్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. రేషన్ కార్డు కూడా ఇచ్చినాం. ఇవన్నీ మనకు చెప్పాలంటే 1 కాదు 2 కాదు ఎన్నో పనులు చేసిన మంత్రి గారు ఉన్నారు. మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మనం ఎన్నో పనులు చేసినాం. కాబట్టి మనం సత్తాగా పోయి ఓటర్లు అడిగాకు మనకు ఉన్నది కాబట్టి ఓటేపించుకొని అందరినీ 20 వార్డులలో మనం గెలిపించుకునే ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. మంచి ఆలోచనతో ఇవాళ ఎల్లమ్మ తల్లి దగ్గర ఆశీర్వచనం తీసుకొని మా పెద్ద నాయకుడు బొమ్మ గారి తర్వాత గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ గుణమాలు వాళ్ళ ఆశీస్సులు ఉండాలని ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే 70 సంవత్సరాల్లో మనకు మంత్రి పదవి అనేది మనం వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఆ మంత్రి పదవితో మనకి ఎన్ని అభివృద్ధి పనులు అయితే అనేది మా ప్రవర్తన ద్వారా మనకు కనబడతా ఉన్నది. ఇంకా దీని రిజల్ట్ వచ్చేది ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఇంకా డెవలప్మెంట్ అనేది. కాబట్టి ప్రజలందరూ కూడా వాళ్ళందరికీ మేము విన్నపం చేసేది ఏంటంటే మరి అక్కడ ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ అటువంటి వ్యక్తుల్ని ఇక్కడ కౌన్సిలర్ కనుక గెలిపించేది ఉంటే ఆ విజయాన్ని కనుక వారికి ఇచ్చేది ఉంటే ఇంకా ఇతోధికంగా మనకు అభివృద్ధి పనులు చేసుకునే అవకాశం దొరుకుతుంది. అది అందరూ చెప్తా ఉన్నారు. మళ్ళీ చెప్పిందే చెప్పకుండా అభివృద్ధి అనేది కావాలని అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ కౌన్సిలర్లు కనుక గెలిపించేది ఉంటే ఇంకా మన పట్టణం అభివృద్ధి దశలో పోద్దని చెప్పి నేను ప్రజలందరికీ మీ ద్వారా మేము విజ్ఞప్తి చేసుకుంటూ నాకు అవకాశం
ఈరోజు హుస్నాబాద్ పవిత్రంగా భావించేటువంటి ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకొని రేపు వచ్చేటువంటి ఎలక్షన్లో హుస్నాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో ఆమె తల్లి ఆశీర్వాదం తీసుకొని హుస్నాబాద్లో ఉన్నటువంటి నాయకులు మన మాజీ అంటే దివంగత నేత బొమ్మ వెంకన్న గారు మహాత్మా గాంధీది, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ, పోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కులాంకరణ చేసి ఇలా కస్తూర్బా కాలంలో ఈ ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. ఇది రిజర్వేషన్ ప్రక్రియ. హుస్నాబాద్ పురపాలిక సంఘం సంబంధించిన ఎలక్షన్స్ గురించి మన కాంగ్రెస్ పార్టీ పెద్దల సమక్షంలో శుక్రవారం సందర్భంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మనం చేసేది ఏంటంటే అభివృద్ధి మనం చెప్పుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనము మన అన్నగారు పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యులు గారు చేసిన అభివృద్ధి పనులను ప్రతి ఒక్కరికి మనము క్షుణ్ణంగా వివరించి చెప్తే మనకు విజయం సత్యం. ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్లో మనమందరం ఇప్పుడు ఎలాంటి అయితే వచ్చినామో 50 మంది దాకా మనందరం ఐకమత్యంగా ఉంటే మన విజయాన్ని ఎవరు ఆపలేరని సందర్భంగా చెప్పుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరికి టికెట్ వచ్చినా రాకున్నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యునిగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ప్రచారం చేసి గెలిపించుకునే బాధ్యత మనందరిపైన ఉంది. మనల్ని ఓడించే వాడు ఇంకా లేడు హుస్నాబాద్లో. ఎప్పుడు ఉంటాడంటే మనం ఐకమత్యంగా లేనప్పుడే ఉంటాడు. కాబట్టి దయచేసి పెద్దల సమక్షంలో తెలియవస్తున్నాను, ఎవరికి టికెట్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరు ఐకమత్యంగా ఇదే విధంగా ఉండి పోరాటం చేసి మనం గెలుచుకోవాలి. తప్పకుండా మన అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మన నాయకుడు పొన్నం ప్రభాకర్ గారికి మనం రిటర్న్ గిఫ్ట్గా ఏమి ఇవ్వాలంటే మనకు ఒకటే ఛాన్స్ ఉంది. ఇప్పుడు హుస్నాబాద్ పురపాలక సంఘం మీద కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని మన మంత్రి గారికి ఒక బహుమతిగా ఇవ్వాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా ఉండి ఈ కాంగ్రెస్ పార్టీ విజయానికి కనీసం 18 సీట్లు వస్తాయని అనుకుంటున్నా. 18 సీట్లు రావాలని కూడా కోరుకుంటున్నా. మనందరం కష్టపడితే కంపల్సరీ 18 సీట్లు వస్తాయి. మున్సిపాలిటీ హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని నేను భావిస్తూ అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసి విజయాన్ని చేకూర్చాల్సిన కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు వస్తున్నాను. మరి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలనే ఆలోచనతోటి పొన్నం ప్రభాకర్ అన్న మంత్రి గారి నాయకత్వంలో ఈరోజు హుస్నాబాద్ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో మరి పూజలు నిర్వహించి తల్లి ఆశీస్సులు తీసుకొని హుస్నాబాద్ పట్టణంలోని కస్తూర్బా పాఠశాలలో మన కాలనీలో 1వ వార్డులో ఎన్నికల నిమిత్తం ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది మరి నిజంగా మనకు హుస్నాబాద్కు మన శాసనసభ్యుడు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో అనేక రంగాలలో హుస్నాబాద్ పట్టణం, హుస్నాబాద్ నియోజకవర్గం వ్యవసాయ రంగంలో, తాగునీరు రంగంలో, విద్యా రంగంలో, వైద్య రంగంలో, గృహ నిర్మాణ పేదవాళ్లకు ఇల్లు ఇచ్చే రంగంలో, పేదవాళ్లకు 10 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు ఇయ్యని సందర్భంలో మరి వాళ్ళ ప్రతి పేదవానికి రేషన్ కార్డు, వైద్యం 10 లక్షల వరకు కూడా మరి ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ళందరికీ మరి అనేక సంక్షేమ పథకాలు, రైతుకు రుణమాఫీ, రైతు భరోసా మరి ఇవన్నీ కార్యక్రమాలు 100% మరి చేపట్టి రైతుకు మద్దతు ధర కూడా మరి ఇవ్వడం జరిగింది. మరి హుస్నాబాద్ పట్టణంలో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 80% మరి గ్రామాల్లో సర్పంచులు జెండా ఎగురవేసినట్టుగా హుస్నాబాద్ పట్టణం కూడా, ఎందుకంటే అన్ని ఇవాళ ఎల్లమ్మ చెరువు కానీ, పల్లె చెరువు కానీ, కొత్త చెరువు కానీ, రోడ్లు కానీ, హుస్నాబాద్ నుంచి కొత్తపల్లి కానీ, హుస్నాబాద్ నుంచి జనగాం కానీ, హుస్నాబాద్ నుంచి రామవరం కానీ అన్ని రంగాలల్లో మరి మంత్రి గారు మరి ఎంతో ప్రత్యేక శ్రద్ధతో హుస్నాబాద్ పట్టణం నియోజకవర్గ కేంద్రమైన మరి ముఖ్య కూడలు కూడా మరి అన్ని రకాల మరి అంగరంగ వైభవంగా మరి ఎన్నో ఆలోచనతోటి అభివృద్ధి చేస్తాడు. కాబట్టి ఆయనే అడుగుజాడల్లో ఆయన ఆశయాలకు మరి ముందు ఇవాళ ఇప్పుడు మనం మహాత్మా గాంధీ, అంబేద్కర్ గారు
మాజీ శాసన బొమ్మ వెంకన్న గారు, తర్వాత వారందరి ఆశయాలను స్ఫూర్తి మాజీ శాసనసభ్యులు బొప్పరాజు లక్ష్మీకాంతారావు మొట్టమొదటి సర్పంచి ఈ గ్రామంకు, తర్వాత ఆయన మాజీ శాసనసభ్యులు హుస్నాబాద్ పట్టణ ముందస్తుగా శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం పోయి ఆశీర్వచనం తీసుకొని పూజలు చేసి అక్కంచెల్లి మేము సాంప్రదాయంగా ఎప్పుడు కానీ ఏ ఎన్నికలు వచ్చినా కేబీ కాలనీలో ఈశాన్యంలో అక్కడ మిల్లుకోర ఇల్లు సావల రామేశ్వర ఇల్లు ఉంటుంది. ఆంచలి మేము ఎన్నికల ప్రచారం మొదలుపెడతాం. అది మొదలుపెట్టుకొని బొమ్మకన్న విగ్రహానికి దండేసి పూలమాలేసి అక్కంచెల్లి మహాత్మా గాంధీ విగ్రహానికి దండలు వేసి ఆరపల్లి పోయి త్రిశూల్ అక్కడ ఈ మధ్యనే బ్యూటిఫికేషన్గా మన మంత్రి గారు మన ఎమ్మెల్యే గారు పొన్నం ప్రభాకరన్న గారు చేయించారు కాబట్టి దానికి కూడా దండలేసి ఆంచలి నెహ్రూ విగ్రహానికి అప్పుడప్పుడు దక్షిణాంధ్ర కాలంలో 1956లో మహాత్మా గాంధీ విగ్రహం అందులో జవహర్లాల్ నెహ్రూ గారి విగ్రహాలు పెట్టారు. ఆ నెహ్రూ విగ్రహాన్ని కూడా దండేసి ఫైనల్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని దండేసి దొమ్మట్రాయన్న ఫంక్షన్ హాల్కి వచ్చినాం. ఇక్కడ ఒక ప్రెస్ మీట్ సోదరులతో సోదరిమాలతో ఇవాళ మేము అంతా పార్టిసిపేట్ అయినా కొంతమంది రాలేదు. ఎన్నికలలో 20 వార్డులు ఉన్నాయి. ఈ గడిచిన 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన వచ్చింది, ఇందిరమ్మ పాలన నడుస్తూ ఉంది. హుస్నాబాద్ టౌన్లో 19,723 ఓట్లు ఉంటాయి. ఒక్కొక్క వార్డుల సుమారు అవి సమానం భాగిస్తే 900 నుంచి 1000 ఓట్లు ఉంటాయి. కాకపోతే కొద్ది ఎన్నికల సిస్టంలో 700, 800 ఒక్కొక్క వార్డుల 1300 కూడా ఉన్నాయి. అది స్టేట్ పాలసీగా నడుస్తూ ఉంది. స్టేట్ పాలసీ అన్నప్పుడు మనం కూడా దాన్ని ఏకీభవించాల్సి ఉంటుంది. మనము ఈ హుస్నాబాద్లో ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తాము. మన ప్రోగ్రాం వచ్చినప్పుడు కుల సంఘాలకు, కార్మిక సంఘాలకు, భవనాలకు ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అమ్మాలి సంఘానికి 44 లక్షలు, 10-20 లక్షలు ఆదర్శ అమ్మాలి సంఘానికి, తర్వాత మన పాత గ్రామ పంచాయతీ మున్సిపాలిటీకి ఉండేటువంటి అంబేద్కర్ భవన్, అరుంధతి భవన్ కూడా 44 లక్షలు. ఉదాహరణకు చెప్తున్నాను. అట్లా ఒక 20 కుల సంఘాలకు, ఆర్యవైశ్య సంఘానికి, తర్వాత పద్మశాలి సేవా సంఘానికి, తర్వాత లైబ్రరీకి, ఇట్లాంటి అభివృద్ధికి సంబంధించిన వర్క్స్ నడుతున్నాయి. అవే కాకుండా ప్రతి వార్డుల సీసీ రోడ్లు, ట్రైన్ల వర్క్లు కూడా నడుస్తున్నాయి. 50 లక్షలకు తక్కువ కాకుండా 10-20 కోట్ల వర్క్స్ నడుస్తున్నాయి. అవే కాకుండా మళ్ళీ 15 కోట్ల రూపాయలు కూడా ముందు వచ్చినాయి హుస్నాబాద్ అభివృద్ధికి. అవే కాకుండా మన పల్లె చెరువు అభివృద్ధికి 7.5 కోట్లు వచ్చినాయి. కొత్త చెరువుకు 7,30,00,000 వచ్చినాయి. ఎల్లమ్మ చెరువుకు 3,50,00,000 వస్తున్నాయి. ఎల్లమ్మ చెరువు నుంచి ఎల్లమ్మ పుట్ట అని మన పుట్లపల్లి అవతలు ఉంటుంది.